నీలోఫర్ ఆసుపత్రిలో నెల రోజుల మగ శిశువు కిడ్నాప్ కేసును ఛేదించారు పోలీసులు. కేవలం 5 గంటల్లోనే నిందితులను పట్టుకున్నారు. తన అక్కకు మగబిడ్డ పుట్టలేదని భావనిత్యం వేధిస్తున్నందుకు శిశువును కిడ్నాప్ చేసినట్లు నిందితురాలు షాహీన్ బేగం తెలిపిందని తెలిపారు పోలీసులు. గద్వాల్ జిల్లా పరిధిలో కర్నూలు వైపు వెళ్తూ ఉండగా కిడ్నాపర్లను పోలీసులు పట్టుకున్నారు. ఇక నీలోఫర్ ఆసుపత్రిలో గుర్తు తెలియని వారి పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు ఏసీపీ సంజయ్ కుమార్. నవంబర్ సాయంత్రము మాకు నీలోఫర్ నుంచి ఒక కంప్లైంట్ రావడం జరిగింది. ఒక 1 month బాబు సక్లైన్ను ఎవరో గుర్తు తెలియని ఒక లేడీ డైవర్ట్ చేసేసి ఎత్తుకుంటా అని చెప్పి తీసుకొని పోయిందని చెప్పేసి ఇమ్మీడియట్గా కంప్లైంట్ రావడం జరిగింది. హసీనా బేగం అని కంప్లైంట్ ఇచ్చింది. ఇమ్మీడియట్గా మా టీం అంతా వీళ్ళందరూ కూడా ఇమ్మీడియట్గా టీమ్స్ వైజ్గా విడిపోయి నాంపల్లి టీము నీలోఫర్ హాస్పిటల్లో కానీ చుట్టుపక్కల కానీ అంటే వెతకడం జరిగింది. దాంట్లో ఈ పాపను ఒక బుర్కా క్లాడింగ్ లేడీ తీసుకొని పోయి ఒక ఆటో ఎక్కింది. ఆటో ద్వారా JNFU దగ్గరికి పోయింది. ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ వరకు పోయి అక్కడ ఆటో నుంచి దిగిన తర్వాత ఒక వ్యక్తి ఈమె కోసం వెయిట్ చేస్తున్నాడు. అక్కడ TVS వెహికల్ మీద మళ్ళీ ఆమెను అక్కడి నుంచి తీసుకొని పోయాడు. పొల్లూరు టోల్ ప్లాజా దగ్గరికి రావడం జరిగింది. దొరకంగానే మేము ఏం చేసినాం, అక్కడ మేము వాళ్ళను పట్టుకొని మాకు ఇన్ఫామ్ చేసిండ్రు. మా టీం అక్కడికి పోయింది, వాళ్ళని పట్టుకొని వచ్చింది. అఫెన్స్ జరిగిన ఒక 4 to 5 hours లోపల మనం అక్కడ పట్టుకోవడం జరిగింది. ఎందుకంటే వాళ్ళు జర్నీ చేసుకుంటూ పోతున్నారు. అఫెన్స్ అయిన తర్వాత ఇమీడియట్ జర్నీ చేసుకుని 200 kilometers దాటిండ్రు.